ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. హరి ఓం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు అందరికీ కూడా జ్యేష్ఠమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠమాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషం అవుతుంది కనుక ఎలాంటి విధానాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం. 1వ తారీఖు 6వ నెల 2025 నుంచి 15/6/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో శుక్ర భగవానుడు, వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము, రవి బుధ సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి, 18 సంవత్సరం తర్వాత సింహరాశిలో కేతు భగవానుడు, అలాగనే కుంభరాశిలో రాహు భగవానుడు, మీనరాశిలో శని భగవానుడు సంచార స్థితితో ప్రారంభమవుతుంది. అలాగనే 7వ తారీఖున కుజ భగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు, అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి, ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. అర్ధాష్టమ రాహు కారణం వలన ఆరోగ్యము, అప్పులు, లావాదేవీలు, క్రయ విక్రయాలు, షేర్లు ఏదైనా పనిచేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం. తొందరపాటు నిర్ణయం, ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారా, పొగడ్తలకు వెళ్ళారా, సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది, అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో కొన్ని విషయాల్ని దూరం చేయడము, దూరంగా భావించగలగాలి. అలాగనే సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసినప్పుడు కలిసి రావడం, వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, అభివృద్ధిలో ఉన్నతమైన కెరియర్ని వృశ్చిక రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, కార్లు, క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఏదున్నా మన దగ్గర స్తోమత ఎంతవరకు ఉంది, ఎంతవరకు దాన్ని చేయగలగాలి, అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే, ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం ఉంటుంది. అప్పులు చేశారా, ఎందుకనగా రాహుకేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక కాలం అనుకూలించే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రాగలిగితే చాలా ముందస్తు ప్రణాళికగా ఉండే అవకాశాలు ఉంటాయి. సప్తమంలో బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం, ఉండబడిన వారికి ప్రమోషను, రాజసన్మానాలు, ట్రాన్స్ఫర్సు, మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట వృశ్చిక రాశి వారి సొంతం కాబోతున్నాయి. అష్టమంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో, గురువులతో సౌమ్యంగా ఉండడం, కులదేవతల ఆశీస్సులు, గ్రామదేవతల ఆశీస్సులు అవసరం. మీ జన్మ నక్షత్రం రోజున, గురువారం రోజున, అష్టమి పూర్ణిమ తిరిగినందున నదిలో దూకడం లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. వీలైనంత వరకు సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక చిత్తన కలిగి ఉన్నట్లయితే సకల దోషం తొలగి యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం, లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగనే రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుగుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత, సత్ప్రవర్తన, ధర్మము, న్యాయము, ఆధ్యాత్మిక చింతన,
భగవత్ సేవ కార్యక్రమాల వలన వీటన్నిటిని అధిగమిస్తూ విజయము వృశ్చిక రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారస్తులు, అలాగనే చేతి వృత్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, వ్యవసాయ సోదరీమణులకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.